హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండ్లీ ఫ్రెండ్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మన వీడియో ఏంటో తెలుసా ఫ్రెండ్స్? మై బ్లౌజెస్ కలెక్షన్ చూపిస్తాను. వర్క్ బ్లౌజెస్, నేను ఎలాంటి బ్లౌజెస్ వర్క్స్ వేయించుకున్నానో ఏంటి అని చెప్పి ఇవాళ చూపిస్తాను మీకు. కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఇవాళ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. అండ్ ఫస్ట్ వన్ అయితే ఇదండి. అండ్ ఫస్ట్ బ్లౌజ్ ఇది వచ్చి మొత్తం జర్దోసి అండ్ కచ్ వర్క్ అండి. ఇది మొత్తం జిగ్జాగ్ షేప్లో వచ్చుంటుంది. నెక్ మొత్తం ఇలా టోటల్గా జిగ్జాగ్ షేప్లో వస్తుంది. వేసుకుంటే లుక్ వైజ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ప్లెయిన్ బ్లౌజ్. మీరు వేసుకోవాలి అనుకుంటే ఇన్ కేస్ ప్లెయిన్ బ్లౌజెస్ మీద వేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది నేను వేయించుకున్నది కలర్ మీద సరిగా ఎంబోజ్ అవ్వలేదు. సో మీరు కనుక వేయించుకోవాలి అనుకుంటే ఇది ప్లెయిన్ బ్లౌజెస్ ప్రిఫర్ చేయండి, బాగుంటుంది వర్క్ అయితే. సో ఇది బ్యాక్. అండ్ దీనికి హ్యాండ్స్ వచ్చి సేమ్ అంతే అండి, జిగ్జాగ్ షేప్లో హ్యాండ్స్ ఇచ్చాడు. వర్క్ కూడా సేమ్ ఇచ్చాడు. ఇంకా అక్కడక్కడ బుట్టీస్ ఇచ్చేసాడు స్టోన్ వర్క్తో. సో టోటల్ ఇలా వచ్చింది బ్లౌజ్. సో 2 హ్యాండ్స్ ఇలా వచ్చేసాయి అన్నమాట మనకి. అండ్ ఫ్రంట్ నెక్ ఇలా వచ్చింది ఫ్రెండ్స్. దీని శారీ థిక్ గ్రీన్ అండి, దాని కాంబినేషన్గా ఈ బ్లౌజ్ వచ్చింది. ఇలా వచ్చింది ఫ్రంట్. మొత్తం నెక్ టోటల్గా ఇలాగే వస్తుందండి మనకి జిగ్జాగ్ షేప్లో. ఈ మోడల్ బాగుంటుంది వేసుకుంటే. సో నెక్స్ట్ వన్ చూద్దామా? అండ్ నెక్స్ట్ మోడల్ ఇదండి. ఇదైతే ఒక ఆరెంజ్ కలర్ శారీ అండి. ఈ శారీ దాని మీదకి ఇలా వేయించుకున్నాను. ఇది సైడ్ వర్క్ అండి, టోటల్ ఇలా సైడ్ వస్తుంది మనకి వేసుకుంటే. ఇలా ఈ కలర్ శారీ అనమాట. అందుకని టోటల్ ఇది జరీ థ్రెడ్ అండ్ ఆరెంజ్ యూస్ చేశారు ఈ వర్క్కి. అండ్ నెక్ మొత్తం ఇలా వచ్చేసింది అనమాట, స్టోన్ లేస్తో స్టోన్ వర్క్ అనమాట ఇది మొత్తం. ఇది సైడ్ వర్క్ అండి, సైడ్ మనకు బాగా కనిపిస్తుంది. ఈ మోడల్ ఇప్పుడు ట్రెండింగ్. అండ్ ఇక్కడ ప్లెయిన్గా లేకుండా అక్కడక్కడ స్టోన్ వర్క్ అయితే ఇచ్చి మనకి కవర్ చేశారనమాట. సో టోటల్ ఇది ఇట్లా ఉంటుంది. ఇది బ్యాక్ నెక్. అండ్ హ్యాండ్స్ వచ్చి ఈ ఫ్లవరే తీసుకున్నారండి. ఫ్లవరే ఇట్లా తీసుకుని ఇట్లా మిడిల్ పార్ట్లో పెట్టి కవర్ చేశారు మనకు. అండ్ టోటల్ ఇట్లా నెక్ లైన్ వచ్చింది కదా, సో అలాగే ఇట్లా ఇచ్చేసారు. సో 2 హ్యాండ్స్ ఇలా వచ్చాయి అన్నమాట మనకి. బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది వర్క్. మీకు ఇది ఇట్లా ముడుచుకుపోతుందన్న భయం ఏమి ఉండాలి అవసరం లేదు ఫ్రెండ్స్. ఇది ఎందుకంటే ఇది చాలా మందంగా ఉంటుంది. వర్క్ ప్లస్ బ్లౌజ్ పీస్ అండ్ లైనింగ్తో సహా 3 పీసులు ఉంటాయి కాబట్టి మనకి ఇట్లా ముడుచుకుపోయే ఛాన్స్ ఉండదు. బాగుంటుంది వేసుకుంటే లుక్ వైజ్. అండ్ దీనికి ఫ్రంట్ వచ్చి ఇలా వచ్చింది ఫ్రెండ్స్. ఇలా వచ్చింది ఫ్రంట్. ఇది ఫ్రంట్. నేను ఓవరాల్ లుక్ అయితే ఇది ఇలా ఉంటుంది ఓవరాల్ లుక్ ఇది. సో నెక్స్ట్ వన్ చూద్దామా ఫ్రెండ్స్? అండ్ నెక్స్ట్ వన్ అయితే ఇదండి. కలర్ చాలా బాగుంటుంది. ఇది ఒక ప్యారెట్ గ్రీన్ శారీ అండి. ఆ శారీ మీదకి ఈ కలర్ వచ్చింది. ఇది ఉంది చూసారా, ఈ కలర్ గ్రీన్. ఈ గ్రీన్ వచ్చి శారీ వచ్చింది దీనికి. సో ఇదైతే టోటల్ వర్క్. ఇది లైట్ పాట్ నెక్ మోడల్ వచ్చి ఉంటుంది మనకి.
మొత్తం స్టోన్ వర్క్ అండ్ థ్రెడ్డింగ్తో ఫిల్ చేసి ఉంటారండి ఈ వర్క్ మొత్తం. అండ్ ఇక్కడ వచ్చి ఒక స్టోన్ టైప్ పెట్టారు మిడిల్ పార్ట్లో, బాగుంటుంది ఇది. ఇది వచ్చి లక్ష్మీదేవి ప్రతిమ అనమాట. ఇన్ చుట్టూ ఇది వచ్చి నెమలి పీకాక్ మోడల్ అది. సో ఈ టోటల్గా అయితే ఇలా ఉంటుంది మోడల్. చాలా అట్రాక్షన్గా ఉంటుందండి ఇలాంటి బ్రైట్ కాంబినేషన్స్ మనకి. అండ్ దీనికైతే ఇట్లా ప్లెయిన్గా ఇచ్చేసారండి, ఎందుకంటే ఇది వర్క్ వైజ్ కొంచెం ఎక్కువ ఉంటుందండి. కాబట్టి ఇక్కడ కూడా వేసేస్తే, కవర్ చేసేస్తే క్లమ్జీగా అయిపోతుంది బ్లౌజ్. అందుకని చెప్పి నెక్ వరకు వేయించుకున్నాను నేను. మీకు కావాలనుకుంటే ఇక్కడ కూడా వేయించుకోవచ్చు. సో బ్యాక్ పార్ట్ ఇది. అండ్ హ్యాండ్స్ చూద్దాము. దీనికి హ్యాండ్స్ కొంచెం సింపుల్గా వచ్చి ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా వచ్చి ఉంటుంది హ్యాండ్స్. ఇది జిగ్జాగ్ షేప్లో వస్తుంది కింద ఇలా. అండ్ ఇక్కడ మాత్రం సింగిల్ మ్యాంగోతో కవర్ చేసేస్తారనమాట మిడిల్ పార్ట్లో. ఇది సింపుల్గా ఇచ్చారు హ్యాండ్స్. ఇది 2 హ్యాండ్స్. అండ్ దీనికి ఫ్రంట్ కూడా కొంచెం సింపుల్గానే వచ్చుంటుంది ఫ్రెండ్స్, సింగిల్ లైన్తో కవర్ చేశారు. ఇది బ్రైట్గా ఉంటుందండి కాంబినేషన్, కాబట్టి నేను సింపుల్గా వేయించుకున్నాను ఫ్రంట్ అండ్ హ్యాండ్స్కి. మరీ హెవీగా ఉంటే బాగోదు ఈ కలర్కి. సో అందుకని చెప్పి నేను సింపుల్ నెక్ లైన్ అయితే ఇచ్చుకున్నాను దీనికి. సో ఓవరాల్ లుక్ అయితే ఇది బ్లౌజ్. నెక్స్ట్ వన్ చూద్దామా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వన్ అయితే ఇదే ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్ ఇది టోటల్ మిర్రర్ వర్క్ బ్లౌజ్. అండ్ ఈ వర్క్ అయితే నేనే వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంట్లో ఖాళీగా ఉంటే బోర్ కొట్టి ఒకసారి ట్రై చేద్దామని చెప్పి వేసాను. ఇది అయితే చాలా బాగా వచ్చింది. ఇది మొత్తం స్టోన్ లేస్ అండ్ బాల్ చైన్ లేస్ అండ్ థ్రెడ్ వర్క్, మిర్రర్, స్టోన్. ఇది స్టోన్ వర్క్ అండి. మొత్తం టోటల్ నేనే వేసుకున్నాను. ఇది ఒక 1 month అయితే పట్టింది ఫ్రెండ్స్ నాకైతే. ఇది టైం ఉన్నప్పుడు వేసుకున్నాను. అండ్ ఇక్కడంతా కూడా మరీ బోసుగా ఉంటే బాగుండదని చెప్పి నేను చిన్న చిన్న స్టోన్తో కవర్ చేసుకున్నాను. చాలా బ్రైడల్ లుక్ వస్తుంది ఫ్రెండ్స్ ఇదైతే ఫంక్షన్ వేర్కి. మిర్రర్ వర్క్ అంటేనే తెలుసు కదా ఎలా ఉంటుందో, దాని స్టైల్ వేరే విధంగా ఉంటుంది మిర్రర్ వర్క్ అయితే. సో ఇదైతే నాకు బాగా నచ్చిన వర్క్, ఇష్టపడి వేసుకున్నాను ఈ బ్లౌజ్. బ్యాక్ అయితే ఇది. అండ్ ఫ్రంట్ హ్యాండ్స్ చూద్దాము. హ్యాండ్స్ అయితే ఇలా టోటల్ వేసుకున్నాను ఫ్రెండ్స్, చూసారా ఇలా టోటల్ వేసుకున్నాను ఇలా. దీని శారీ పింక్ అండి. ఈ పింక్లో శారీ ఉంటుంది, చెక్స్ మోడల్ వచ్చి ఉంటుంది శారీ. సో అందుకని చెప్పి నేను హ్యాండ్స్కి ఇలా క్రాస్ చెక్స్ తీసుకున్నాను. సో 2 హ్యాండ్స్ ఇలా. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కలర్ కాంబినేషన్ కూడా. ఫంక్షన్ వేర్కి చాలా బాగుంటుంది ఇది, చాలా అట్రాక్టివ్గా ఉంటుంది కలర్ కాంబినేషన్స్ కానీ ఈ మిర్రర్ వర్క్ కానీ మనకి. ఇది హ్యాండ్స్ అండ్ ఫ్రంట్ కూడా బ్యాక్ ఎలా ఇచ్చానో అలాగే ఇచ్చాను ఫ్రెండ్స్ దీనికి. ఇలా వేసాను. ఇది ఫ్రంట్ అనమాట. లుక్ వైజ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనకి ఖాళీగా వేస్ట్గా ఉండే టైం ఇలా యూస్ చేస్తే ఎన్ని ఉపయోగాలు ఉంటాయో అసలు. సో బ్యాక్ అయితే ఇలా టోటల్గా ఇలా వస్తుంది.
మనకి స్టిచ్చింగ్ ఇన్ కేసు రాకపోయినా కూడా మనం బ్లౌజ్కి వర్క్ వేసుకోవాలి అనుకుంటే మనకు టైలర్స్ తెలిసిన వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్, మనం స్టిచ్చింగ్ చేయించుకుంటాం కదా, వాళ్ళ దగ్గర వన్స్ మెజర్మెంట్స్ తీసుకొచ్చుకున్నాము అంటే మన బ్లౌజ్ ఇచ్చే మెజర్మెంట్ గీసి ఇచ్చేయమంటే వాళ్ళు డ్రా చేసి ఇస్తారు. మనం తెచ్చుకున్న తర్వాత ఈ విధంగా మనం వర్క్ చేసుకోవచ్చు. వర్క్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తామంటే మనం వాళ్ళ స్టిచ్చింగ్ చేసి అయితే ఇస్తారు. ఈ బ్లౌజ్ అయితే నేనే స్టిచ్చింగ్ చేసుకున్నాను కాబట్టి నాకు నో ప్రాబ్లం. నేను స్టిచ్చింగ్ తెలియని వాళ్ళకి నేను చెప్తున్నాను. సో నెక్స్ట్ వన్ చూద్దామా. అండ్ ఇది ఒక పికాక్ డిజైన్ ఫ్రెండ్స్, ఇది కూడా సైడ్ మోడల్. ఇప్పుడు ఇలాంటి పిక్స్ అయినా వేసుకోవడం అంటే జుమ్కా మోడల్ కానీ ఇలాంటి ప్యారెట్ పిక్స్ కానీ ఇంకా బర్డ్స్ కానీ బటర్ఫ్లైస్ కానీ ఇట్లా పిక్స్ వేసుకోవడం ఇప్పుడు చాలా ట్రెండింగ్లో నడుస్తుంది ఫ్రెండ్స్. అందుకని చెప్పి నేను ఈ బ్లౌజ్కి ఈ కలర్ అయితే వేయించుకున్నాను. దీని శారీ ఇక్కడ ఉంది చూసారా, ఈ మెంతి కలర్లో శారీ ఇది. ఆ శారీకి బ్లౌజ్ వచ్చిందనమాట. మొత్తం థ్రెడ్ వర్కే ఫ్రెండ్స్. ఈ పికాక్ మొత్తం థ్రెడ్ వర్క్తోనే కవర్ చేశారు. మనకి ఫిల్లింగ్ మొత్తం థ్రెడ్ వర్కే. ఇది చాలా నీట్గా ఉంటుంది. అండ్ మొత్తం నెక్ లైన్ మొత్తం ఇలా స్టోన్ వర్క్, బాల్ లేస్ స్టోన్స్, డ్రాప్ స్టోన్స్తో ఇలా కవర్ చేశారు. సో ఇలా చుట్టూ కూడా ఇట్లా ఇక్కడ ఎంటీగా లేకుండా ఇట్లా ఓవెల్ షేప్లో మనకి స్టోన్ అండ్ జరీ థ్రెడ్తో ఇలా ఫిల్లింగ్ ఇచ్చారనమాట. సో ఓవరాల్ లుక్ అయితే ఇదే ఈ బ్లౌజ్. అండ్ హ్యాండ్స్ చూద్దాం. హ్యాండ్స్ కూడా ఇలాగే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది ఒక పికాక్ ఇచ్చారు. ఇది ఎల్బో హ్యాండ్స్ అనమాట. ఎల్బో హ్యాండ్స్కి నేను వేయించుకున్నాను ఈ బ్లౌజ్. ఇలా వచ్చుంటుంది. కింద మనకు నెక్ లైన్ ఏదైతే ఇచ్చాడో దాంతో హైలైట్ చేశారనమాట. ఇంకా ఒక 1 ఇంచ్ గ్యాప్తో మనకి పికాక్ అనేది వేశారు. అండ్ పైన ఇలా బుట్టీస్ ఇచ్చేశారు. బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది కూడా. హ్యాండ్స్ ఇది. అండ్ ఫ్రంట్ ఇలా వచ్చేసింది అనమాట మనకి. ఇది ఫ్రంట్. ఈ కొంచెం పార్ట్ కూడా వీళ్ళు బుట్టీస్ అయితే ఇచ్చేసి మనకి కవర్ చేశారు ఫ్రెండ్స్, ఇక్కడ బోసిక లేకుండా షోల్డర్కి. సైడ్ మోడల్స్ అన్నీ ఇప్పుడు చాలా ట్రెండింగ్లో నడుస్తున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఫుల్ నెక్ అంతగా ఎవరు ప్రిఫర్ చేయట్లేదు, మొత్తం సైడ్ నెక్స్ ఇప్పుడు ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. ఇది ఓవరాల్ లుక్ అయితే ఇదే ఈ బ్లౌజ్. నెక్స్ట్ వన్ చూద్దామా. అండ్ ఇదైతే నా ఫేవరెట్ బ్లౌజ్ అండి. వర్క్ కానీ బ్లౌజ్ కానీ చాలా నచ్చింది నాకు. ఇది సిస్టర్ మ్యారేజ్ అని చెప్పి వేయించుకున్నాను. చాలా బాగుంది ఈ వర్క్ కానీ ఈ డిజైన్ కానీ నాకు చాలా బాగా నచ్చింది. ఇది కూడా సైడ్ మోడల్ ఫ్రెండ్స్. 2 ఫ్లవర్స్ ఇచ్చేసారు, ఇలా తీగలు వేశారు. ఇది మొత్తం స్టోన్ లేస్ అండ్ బాల్ లేస్ అండ్ థ్రెడ్ వర్క్ అండి. లోపల మొత్తం మనకి చైన్ లేస్ ఇచ్చేసారు, చైన్ వర్క్తో ఫిల్ చేశారనమాట జరీ థ్రెడ్తో. ఇది మొత్తం కూడా వాటర్ ఫిల్లింగ్ అండి. లోపల థ్రెడ్తో మనకి వాటర్ ఫిల్లింగ్ అనేది ఇచ్చేసారు. ఇది ఈ విధంగా చాలా నీట్గా ఉంటుంది ఇది వర్క్ అయితే. లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ వర్క్. ఈ డిజైన్ నాకు చాలా బాగా నచ్చింది. ఇది మొత్తం కట్ వర్క్ ఇచ్చుంటారు. ఈ విధంగా షేప్ మొత్తం ఇలా కట్ వర్క్తోనే వస్తుంది ఈ వర్క్ అయితే. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ఎక్కడ కూడా మనకి ముడుచుకుపోయి స్వెట్టింగ్ ఎక్కువ అయినప్పుడు ఇట్లా ముడుచుకుపోతుంది అన్న టెన్షనే అవసరం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా స్టిఫ్ ఆన్గా ఉంటుంది. ఇది చూసారా, చాలా స్టిఫ్గా ఉంటుంది. ఇది మందంగా ఉంటుంది కాబట్టి మనకి ఇలా ముడుచుకుపోయే అవకాశమే లేదు. చాలా నీట్గా ఉంటుంది.
ఇది సైడ్లో వచ్చేసింది పై వరకు మనకి. అండ్ ఇట్లా లెఫ్ట్ సైడ్ వచ్చి ఇట్లా స్టోన్ వర్క్ అండ్ ఇట్లా వాటర్ ఫిల్లింగ్తో మనకి ఫిల్ చేసేసారు అనమాట. ఇది వచ్చి నెక్ లైన్ స్టోన్ లేస్ బాల్ లేస్తో ఇచ్చారు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది. అండ్ ఓవరాల్గా ఇట్లా సైడ్స్ అంతా మొత్తం మనకి ఇట్లా డ్రాప్ షేప్తో ఒక బుటీస్ అయితే ఇచ్చేసారు. బుటీస్తో ఫిల్ చేశారనమాట. చాలా బాగుంటుంది ఈ వర్క్. నా ఫేవరెట్ బ్లౌజ్ అండి ఇది. సో బ్యాక్ అయితే ఇది. అండ్ ఫ్రంట్ చూద్దాము. ఫ్రంట్ హ్యాండ్స్ చూద్దామండి. హ్యాండ్స్ కూడా ఈ సింగిల్ ఫ్లవర్ అయితే తీసుకొని ఈ విధంగా హైలైట్ చేశారండి. మనం ఎప్పుడు ఇట్లా పైకి వేసుకోవడం చూసుంటారు మీరు. ఇలా ఉల్టా అయితే ఇది ఈ మోడల్కి ఇలా ఉల్టానే వస్తుందండి. ఈ కటింగ్స్ అన్నీ నీట్గా కనిపించాలని చెప్పి ఈ ఫ్లవర్ మనకు ఉల్టానే వస్తుంది ఈ వర్క్కి అయితే. సో మొత్తం ఇట్లా నెక్ లైన్ అయితే ఇచ్చేసారు. మనకి నెక్ వేశారు కదా, ఆ విధంగా అయితే ఇచ్చేసి ఫ్లవర్ని ఇలా హైలైట్ చేశారనమాట హ్యాండ్స్కి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్. వర్క్ చాలా నచ్చింది నాకైతే ఇది. ఇలా సో ఫ్రంట్ చూద్దామా. ఫ్రంట్ మనకి బ్యాక్ నెక్కి లెఫ్ట్ సైడ్ ఎలాగైతే ఇచ్చారు అండ్ ఫ్రంట్ కూడా మనకి ఇలాగే కవర్ చేశారనమాట. ఇలా ఉంటుంది ఫ్రంట్ నెక్. చాలా బ్రైడల్ లుక్ వస్తుంది ఫ్రెండ్స్ ఈ వర్క్ అయితే. చాలా బాగుంటుంది, చాలా క్లాస్గా ఉంటుంది అసలు వర్క్. ఓవరాల్ లుక్ అయితే ఇది ఈ బ్లౌజ్. సో నెక్స్ట్ వన్ చూద్దామా. అండ్ నెక్స్ట్ వన్ ఇదండి. ఇది కూడా సైడ్ మోడల్ అండి ఈ బ్లౌజ్. ఈ వర్క్ అంతా సైడ్ మోడల్స్ వచ్చి ఉంటుంది. ఇది కూడా చాలా నచ్చింది ఫ్రెండ్స్ నాకు ఈ వర్క్. వేరే ఫ్రెండ్ వాళ్ళు ఒక బొటిక్ అనేది స్టార్ట్ చేశారు. అక్కడ కొత్తగా స్టార్ట్ చేశారు కాబట్టి వేయించుకుంటే బాగుంటుందని చెప్పి వేయించుకున్నాను. చాలా నీట్గా వేశారండి వర్క్ అయితే. ఇది చాలా రోజుల క్రితంది. దీని శారీ వచ్చి ఈ ఎల్లో ఉంటుందండి మనకి. ఇదైతే ఆ షేడింగ్ ఉంటుంది, శారీ డబుల్ షేడింగ్ ఉంటుంది, అందుకని చెప్పి ఈ కలర్ కూడా యూజ్ చేశారు. చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇది వర్క్. ఎక్కడ మనకి డస్ట్ అవ్వడం కానీ మనకి జుట్టు తగులుకొని చిరాకు పెట్టించడం కానీ అలాంటిది ఏమీ ఉండదు ఈ బ్లౌజ్కి అయితే. చాలా నీట్గా ఉంటుంది, ఎక్కడా కూడా మనకి చేతి కూడా తగలదు. ఇది కూడా కట్ వర్క్ అండి. ఈ విధంగా వచ్చి ఉంటుంది వర్క్ మొత్తం దీనికి. అండ్ సైడ్లో మొత్తం ఇలా ఫ్లవరు మ్యాంగోస్తో ఇలా కవర్ చేశారు. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ వచ్చి మనకి ఇలా చైన్ లేస్ అండ్ బాల్ లేస్తో ఇలా కవర్ చేశారనమాట. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది. సైడ్కి బాగా ఎంబోజ్ అవుతుంది. ఒక సైడ్ మనకి పళ్ళు వచ్చేస్తుంది కదా ఫ్రెండ్స్, ఇంకో వైపు ఇది చాలా బాగా ఎంబోజ్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడంతే బాగా ప్లెయిన్గా అనిపిస్తుంది అని చెప్పి ఇక్కడ కూడా డ్రాప్ షేప్తో మనకి ఫిల్లింగ్ అనేది ఇచ్చారు. డ్రాప్ షేప్ ఏంటంటే మనకి అన్ని బ్లౌజులకి క్యాజువల్గా ఇచ్చేస్తారండి. ఇన్ కేస్ మనకి కొన్ని బ్లౌజెస్కి క్లమ్జీగా అయిపోతాయి వేయించుకుంటే. అలాంటప్పుడు కొన్ని వాటికి అవాయిడ్ చేయడం బెస్ట్ అనేది నా సజెషన్ అండి. సో బ్యాక్ అయితే ఇది. అండ్ హ్యాండ్స్కి వచ్చి ఇక్కడ నెక్లో ఇచ్చారు కదండి ఫ్లవర్, ఆ ఫ్లవర్తోనే ఇక్కడ మనకి హ్యాండ్స్ అనేది హైలైట్ చేశారనమాట. హ్యాండ్స్ ఇది చాలా షార్ట్ అండి. దీనికి చాలా ఫుల్గా వచ్చేసింది వర్క్ అనేది, మనకి నిండుగా ఉంటుంది హ్యాండ్ మొత్తానికి. ఇలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం ఇలా నీట్గా ఉంటుంది వర్క్. దీనికి ఇలా వస్తుంది అనమాట. అండ్ 2 హ్యాండ్స్ ఇది. సో ఫ్రంట్ నెక్ చూద్దామా.
ఫ్రంట్ నెక్ ఇలా వచ్చి ఉంటుందండి. ఫ్రంట్ నెక్ ఇది ఇలా ఇచ్చేసారు. సో ఓవరాల్ లుక్ అయితే ఇదే ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇదైతే వర్క్. సో నెక్స్ట్ వన్ చూద్దామా. అండ్ ఇది వచ్చి సిస్టర్ మ్యారేజ్కి అని చెప్పి వేయించాను ఫ్రెండ్స్. ఇది పాట్ నెక్ అనమాట. ఇది టోటల్ హెవీ వర్క్ అండి. ఇది ఈ పాట్ నెక్ ఇలా వచ్చి ఉంటుంది మనకి. ఇది మొత్తం బీడ్స్ వర్క్ అండి. ఇది పర్ల్స్ వర్క్తో కవర్ చేశారనమాట. ఇది మొత్తం ఓవరాల్ పర్ల్స్ వర్క్. ఇది ఈ పర్ల్స్ కూడా మనకి ఎక్కడ డ్యామేజ్ అనేది అవ్వదండి. ఈ వర్క్కి అయితే పూసలు ఊడిపోతాయని చెప్పి భయపడుతూ ఉంటారు. సో ఎలాంటి డ్యామేజ్ అయితే నాకైతే అవ్వలేదు. ఈ బ్లౌజ్ చాలా నీట్గా బాగుంది. ఇది పాట్ నెక్ అయితేనే బాగుంటుందండి. నార్మల్ నెక్ అయితే అంత లుక్ వైజ్ బాగుండదు. పాట్ నెక్ అయితే బాగుంటుంది లుక్కి. అండ్ దీని శారీ గ్రీన్ అండి. థిక్ పాంచ్ గ్రీన్ అంటారు కదా, ఆ గ్రీన్ శారీ మీదకి ఈ బ్లౌజ్ వచ్చింది. సో అందుకని చెప్పి ఇక్కడ ఈ గ్రీన్ అయితే ఫిల్లింగ్ మనకి ఇచ్చారు. సో బ్యాక్ అయితే ఇలా వచ్చింది. హ్యాండ్స్ చూద్దామా. సో హ్యాండ్స్ ఇలా ఫుల్ వర్క్ అండి. ఇది టోటల్ బ్రైడల్ వర్క్ అనమాట. ఇలా అయితే ఇచ్చేసారు. మొత్తం ఇది హ్యాండ్స్ మొత్తం ఫిల్లింగ్ అండి. అండ్ ఇక్కడైతే జరీ వచ్చింది. జరీ మీద మనకి ఇలా తీగలు అనేది, ఫ్లవర్ అండ్ తీగలు, లీవ్స్ అనేది ఇచ్చారనమాట. ఇక్కడి వరకు అయితే మనకి ఇట్లా బోసిగా అనిపిస్తుందండి. ఫుల్ వర్క్ వచ్చి కింద ఏం రాకపోతే అంత లుక్ వైజ్ బాగుండదు. సో అందుకని చెప్పి నేను కింద కూడా ఇట్లా జరీ అనేది ఉంచేసాను. ఇది పట్టు శారీ బ్లౌజెస్ కాబట్టి జరీ అనేది పూర్తిగా తీసేస్తే బాగుండదండి. అందుకని చెప్పి నేను ఇక్కడ జరీ అలాగే ఉంచేసాను. దాని మీద ఇలా ఫ్లవర్స్తో వాళ్ళు కవర్ చేశారనమాట. అండ్ హ్యాండ్స్ మొత్తం ఇలా వస్తుంది దీనికి. టోటల్ ఈ వైపు నుంచి ఈ వైపు వరకు మొత్తం టోటల్ ఫిల్లింగ్ అండి ఇది. సో హ్యాండ్స్ ఇది. అండ్ ఫ్రంట్ చూద్దాము. అండ్ ఫ్రంట్ అయితే ఇలా ఇచ్చేసారు ఫ్రెండ్స్. మనకి బ్యాక్ నెక్ ఎలా వచ్చిందో ఫ్రంట్ నెక్ కూడా అలాగే వస్తుంది దీనికి. ఇలా ఇది ఫ్రంట్. సో ఇది ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ఉంటుంది. దీనికి అక్కడక్కడ ఇక్కడ చుట్టూ ఉంది కదా ఫ్రెండ్స్, ఇది ఎంటీగా వదిలేస్తే బాగుండదు అని చెప్పి ఇక్కడ చిన్న చిన్న బీడ్స్తో ఇలా ఫ్లవర్ షేప్లో అయితే ఇచ్చారు. చిన్న చిన్ని బాల్ బీడ్స్, అది వైట్ అండ్ గోల్డ్ బీడ్స్లో అలా ఫ్లవర్ షేప్లో అయితే ఇచ్చారు మనకి. సో ఓవరాల్ బ్యాక్ లుక్ అయితే ఇది. సో నెక్స్ట్ వన్ చూద్దామా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇదండి లాస్ట్ అండ్ ఫైనల్. ఇది కూడా చాలా హెవీ బ్రైడల్ వర్క్ అండి. ఇది కూడా సిస్టర్ మ్యారేజ్కి అని చెప్పి చేయించాను. ఈ రెండు రీసెంట్లీ చేయించిన వర్క్స్ అండి. సో బ్యాక్ ఇది కూడా పాట్ నెక్ మోడల్ మనకి.